నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీల్లో భాగంగా ఒక్కొక్క పథకాన్ని కూడా నెరవేర్చుకుంటూ వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే అన్నదాత సుఖీభవ మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణాన్ని కూడా ఆగస్టులో అనౌన్స్ చేసింది. అయితే ఆగస్టు 2వ తారీఖు అన్నదాత సుఖీభవ, అలాగే ఆగస్టు 15న స్త్రీ శక్తి పేరుతో ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా అమలు చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మనం చూస్తున్నాం, ప్రతి మీటింగ్లో సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు అని చెప్పి గేలిగా మాట్లాడటం. అయితే ఇప్పుడు అమలు చేయబోతున్నటువంటి అన్నదాత సుఖీభవపై కూడా కొంత ప్రచారాన్ని వాళ్ళు లేవనెత్తుతున్నారు. గతంలో మహానాడులో 27,000 ఇస్తామని చెప్పి ఇప్పుడు మరి పిఎం కిసాన్ నిధితో కలిపి 20,000 అంటున్నారు. మళ్ళీ 7,000 ఎగరామం పెట్టారు. అలాగే అందరికీ కూడా అమలయ్యేటట్టు ఈ పథకం లేదు అని చెప్పి ఒక కొత్త ప్రచారాన్ని అయితే లేవనెత్తుతున్నారు. అసలు ఈ అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రభుత్వం ఏ విధంగా అమలు చేయబోతుంది, అలాగే మరి ఇప్పటి వరకు అమలు చేసిన పథకాలపై ప్రజల అభిప్రాయం ఎలా ఉంది, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాన్ గారు. నమస్కారం. నమస్కారం సార్. కూటమి ప్రభుత్వం హామీలో భాగంగా ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకుంటూ వస్తుంది. రేపు అన్నదాత సుఖీభవ అమలు చేయబోతుంది 2వ తారీఖు నుంచి. సో దీనిపై ప్రజల అభిప్రాయం ఎలా ఉంది? అండ్ ఇంతకుముందు నేను వివరించినట్టుగా ఇప్పటి వరకు చేస్తున్నటువంటి అమలుపై జగన్ గారు చేస్తున్నటువంటి ప్రచారాన్ని ప్రజలు నమ్ముతున్నారా, లేదు అంటే వీళ్ళు ఇస్తున్నటువంటి పథకాలపైన సాటిస్ఫై అయ్యారా ప్రజలు? మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు అన్నదాత సుఖీభవ అనే ఈ పథకాన్ని వాస్తవంగా రాష్ట్రానికి పరిచయం చేసింది చంద్రబాబు నాయుడు గారు. 2019 మార్చి నెలలో కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి రాకముందే రాష్ట్రంలో ఉన్న 93 లక్షల మంది మహిళలకి పసుపు కుంకుమ పేరిట ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున ఇచ్చిన తర్వాత ఆ రోజు రాష్ట్ర రైతాంగానికి అన్నదాత సుఖీభవ పేరిట ఒక్కొక్క రైతు అకౌంట్లో 15,000 రూపాయలు డిపాజిట్ చేశారు. వాస్తవంగా అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు ఇచ్చే పథకాన్ని ప్రకటించింది. 6,000కు తోడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారు 15,000 రూపాయలు డిపాజిట్ చేశారు. అటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు తనకు గనక అధికారం వస్తే తాను కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రస్తావన తేకుండా ఆయన తన వైపు నుంచి 12,500 ఇస్తాను ఒక్కొక్క రైతుకు అన్నాడు. అంటే 12,500 తన వైపు నుంచి, కేంద్ర ప్రభుత్వం 6,000, 18,500 రావాలి. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు అప్పటికి 15,000 ఇచ్చారు, కేంద్ర ప్రభుత్వం 6,000 కలిపి 21,000. కానీ ప్రజలు 15,000 ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిని కాదు అని 12,500 ఇస్తాను అన్న జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు. రైతాంగం ఏం ఆశిస్తుంది? 12,500 జగన్మోహన్ రెడ్డి ఇస్తారు, ఇంకొక 6,000 కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి వస్తాయి, 18,500 వస్తాయని ఆశించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? తన అధికారంలోకి వచ్చిన తర్వాత తూచి నేను 12,500 ఇవ్వటం కాదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000కు తోడు నేను ఇంకొక 7,500 రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తాను, నేను చెప్పిన 12,500కి 13,500 ఇస్తానా అన్నాడు. కానీ వాస్తవంగా ఆయన కేంద్ర ప్రభుత్వ నిధులతో కలిపి 13,500 ఇస్తానని చెప్పాల, కేంద్ర ప్రభుత్వ నిధులు కాకే 12,500 ఇస్తానని చెప్పాడు. ప్రజలు నమ్మింది, ఆశించింది కూడా అదే. కానీ అధికారం దక్కిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు మడతేశారు. నాలుగు మడతేసి 13,500ని ఆయన కూడా ఎలా అయితే కేంద్ర ప్రభుత్వం తాను ఇస్తున్న 6,000ని 3 విడతలుగా 2,000 3 దఫాలకు ఇస్తూ ఉందో, అదేవిధంగా ఆయన ఇచ్చే 7,500 కూడా ఆ కేంద్ర ప్రభుత్వం 2,000తో కలిపి 3 దఫాలుగానే ఇస్తూ వచ్చారు. ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా తాను అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 6,000కు తోడు ఇంకొక 14,000 కలిపి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న 13,500 స్థానంలో 20,000 ఇస్తామని చెప్పారు. అంతేగాని కేంద్ర ప్రభుత్వం నిధులు 6,000 సపరేటు, మేము 20,000 ఇస్తామని చెప్పని వీళ్ళు చెప్పలా. వీళ్ళు 14,000, కేంద్ర ప్రభుత్వం 6,000 కలిపి 20,000 ఇస్తామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మీడియా సంస్థలు దాన్ని వక్రీకరించి కేంద్ర ప్రభుత్వం 6,000 కాక రాష్ట్ర ప్రభుత్వం తరఫున వీళ్ళే 20,000 ఇస్తానని చెప్పని వాగ్దానం చేసినట్టుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. అది అసత్య ప్రచారం. అది కూడా విడతల వారీగా అని చెప్పి అంటున్నారు. విడతల వారీగా మరి రైతు బంధు కూడా విడతల వారీగా జరిగిందని మీరు చెప్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలోనూ విడతల వారీగానే జరిగింది. అంత పెద్ద కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా 6,000 రూపాయలు 3 విడతలుగానే ఇస్తుంది. కాబట్టి విడతల వారీగా ఇవ్వటం అనేది ఇవాళ చంద్రబాబు నాయుడు గారే మొదలు పెట్టాల. కేంద్ర ప్రభుత్వం 2019 ఎన్నికలకు ముందు ఈ పథకాన్ని ప్రకటించిన నాటి నుంచి ఇప్పటి వరకు విడతల వారీగానే అమలు చేస్తూ వస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా తాను ఇస్తాను అన్న 14,000ని కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 2,000కు తోడు ఒక విడత 5,000, ఇంకొక విడత 5,000, 3 విడతలో 4,000 కలిపి 14,000. అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే 2,000కు తోడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 5,000 కలిపి 7,000 రూపాయలు ఒక విడతలో, 2వ విడతలో ఇంకొక 7,000 రూపాయలు, 3వ విడతలో 6,000 రూపాయలు ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా షెడ్యూల్ చేసుకుంది. అంటే తాను అమలుపరిస్తే అది చాలా అద్భుతమైన అమలు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 3 విడతలుగా అమలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయమను. ఇదే జగన్మోహన్ రెడ్డిని, ఏమై మీరు ఇచ్చేది 6,000 కదా, 6,000 ఒక విడతలు ఇవ్వమని చెప్పని వాళ్ళని అడగమను. అక్కడ గొంతు పెగలదు.
ఎందుకంటే అలా 3 విడతలుగా ఇవ్వటం ఆయనకి కూడా ఉపయోగపడింది. ఆయన కూడా ఒకే అమౌంట్కి ఇవ్వాలి అంటే ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా బడ్జెట్ కన్స్ట్రెయిన్స్ ఉంటాయి. 3 విడతలుగా ఇప్పుడు ఒకే విడతగా ఇవ్వాలి అని అంటే సుమారుగా 7-8 వేల కోట్ల రూపాయలు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే ఇప్పుడు 2,300 కోట్ల రూపాయలు దానికోసం కేటాయింపు చేశారు, 5,000 రూపాయలు కాబట్టి. కాదు 14,000 ఒక్కసారి ఇవ్వాలి అని అంటే ప్రపోర్షనేట్గా 7-8 వేలు ఒకేసారి సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం 880 కోట్ల రూపాయలు సుమారుగా 43 లక్షల మంది రైతులకి వాళ్ళు కేటాయింపు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వైపు నుంచి ఇంకొక 5,000 రూపాయలు సుమారుగా 2,300 కోట్లు కలిపి 3,100 కోట్లు రేపొద్దున డిపాజిట్ చేయడానికి మార్గం సుగమమైంది. రైతాంగానికి ఎన్ని విడతలకు ఇచ్చామనేది వాళ్ళేం పట్టించుకోవట్లా, ఇచ్చారా లేదని ఆలోచిస్తూ ఉన్నారు. ఇవాళ ఎన్డీఏ కూటమి ఇవ్వటం లేదు అని చెప్పి నిన్నటిదాకా మీరు ప్రచారం చేశారు. ఇవాళ ఇవ్వటానికి సిద్ధపడేటప్పటికీ అంటే ఏం చేసినా ఏదో ఒక రంధ్రాన్వేషణ చేయాలి, కోడిగుడ్డికి ఈకలు బెక్కాలి, మోకాలికి బోడిగుండికి ముడిపెట్టాలి. ఈ విధమైన ప్రక్రియ వైసీపీ పార్టీ నుంచి జరుగుతుంది అనేది అవగాహన లేని స్థితిలో ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం లేదు, రైతాంగం లేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, వాళ్ళ ప్రచారం ఎలా ఉంటుంది, వాళ్ళు ఏ విధంగా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారనేది 2019 ఎన్నికలకు ముందు తప్పుదోవ పట్టబడి ఆయన్ని నమ్మి ఓటేసి పాలకుడిగా ఆయన పనితీరు చూసిన తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డిని ఒక్కసారి కూడా మనం భరించలేమని చెప్పని రిలీజ్ అయిన తర్వాతే మొన్నటి ఎన్నికల్లో రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి అనంతపూర్ జిల్లా దాకా అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని స్థాయిల్లో ఉన్న ప్రజలు ఒక రియలైజేషన్ తోటి వేసిన ఓటు మొన్న. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన ప్రచారాలకు దిగినా ప్రజలకు ఒక స్పష్టత ఉంది. అలాగే మీరు చెప్పిన స్త్రీ శక్తి పథకం అంటే రాష్ట్రంలో ఉన్న మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం వాగ్దానం చేశారు. దీంట్లో రకరకాల భిన్నవాదనలు కొంత చర్చ జరిగింది. అంటే పథకాన్ని ఎలా అమలు చేయాలి, ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికగా దాన్ని అమలు చేయాలా, లేదు రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని అమలు చేయాలా అని చెప్పని అటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు ఏ మహిళ కూడా బస్సులో ఫ్రీగా తిప్పుతున్నారు కాబట్టి అని చెప్పని తన పనులు మానేసుకొని ఇవాళ బస్ ఎక్కి రాష్ట్రం అంతా తిరిగి రావడానికి ఎవరు సిద్ధంగా ఉండరు. ఎవరైనా సరే అంతర్జిల్లాల ప్రయాణం చేయాలి అనుకున్నా, సుదీర్ఘ దూరం ప్రయాణం చేయాలి అనుకున్నా, జిల్లాలో ప్రయాణం చేయాలనుకున్నా కూడా వారికి ఉన్న పని అవసరం రీత్యానే ప్రయాణం చేస్తారు తప్ప అంటే మనకు ఒక సామెత ఉంది, నాడా దొరికింది కదా అని చెప్పని గుర్రాన్ని కొనడానికి ఎవరు సిద్ధంగా ఉండరు. ఏ మహిళ కూడా బస్సులో ఉచితంగా ప్రయాణం అనుమతిస్తున్నారు కాబట్టి అని చెప్పని అవసరం లేని ప్రయాణాలు చేయరు. కాబట్టి దాన్ని రాష్ట్ర వ్యాప్తంగానే వాళ్ళకి ప్రయాణించే వెసులుబాటు కల్పిద్దాం. అవసరం ఉన్నవాళ్ళు దీర్ఘకాల ప్రయాణాలు చేస్తారు, లేనాళ్ళు స్వల్ప దూరపు ప్రయాణాలు చేసుకుంటారు. కానీ ప్రభుత్వ పరంగా తాము చేసిన వాగ్దానం అనుగుణంగా రాష్ట్ర వ్యాప్త ప్రయాణానికి అనుమతిస్తూ రేపు ఆగస్టు 15 నుంచి ఆ నిర్ణయం కూడా తీసుకొని దాన్ని అమలు చేయబోతూ ఉన్నారు. 100% ఎన్డీఏ కూటమి తాము చేసిన వాగ్దానాలని ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తుంది. తాను అధికారం చేపట్టిన 19వ రోజు జూలై 1వ తారీఖు రోజు తాను పెంచుతానని చెప్పిన 1000 రూపాయల పెన్షన్ అమలు చేశారు. అలాగే తాము ఏర్పాటు చేస్తామని అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేశారు. మెగా డిఎస్సిని అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇట్లా ఒక్కొక్క పథకాన్ని అందుబాటులోకి తీసుకొస్తా ఉన్నారు. ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామన్న వాగ్దానాన్ని అమలు చేసి చూపించారు. కాబట్టి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తాము చేసిన ఒక్కొక్క వాగ్దానాన్ని నెరవేరుస్తున్న నేపథ్యంలో ప్రజల నుంచి హర్షధ్వానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, హర్షాతిరేకలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అరే ఏ నమ్మకంతో అయితే మేము ఎన్నుకున్నాము ఈ ప్రభుత్వాన్ని, ఆ నమ్మకాన్ని వాళ్ళు నిలబెట్టుకుంటూ ఉన్నారు, శాంతి భద్రతలు కాపాడుతూ ఉన్నారు, 1వ తారీఖు ఉద్యోగులకు జీతం ఇస్తూ ఉన్నారు, వాళ్ళు చెప్పిన విధంగా పిల్లలకి ఉపాధి కల్పన దిశగా పారిశ్రామిక పెట్టుబడులు రప్పిస్తూ ఉన్నారు. ఇటువంటి స్థితిలో అన్నిటికన్నా ముఖ్యంగా సమాజానికి పెనుభూతంగా మారిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేశారు. కాబట్టి ఈ ప్రభుత్వం మీద నమ్మకం మనం కనపరిచినందుకు మన నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగానే ఈ ప్రభుత్వ పాలన కొనసాగుతుందన్న భావనలో సగటు ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం ఉందనేది వాస్తవం. సార్ అయితే వైసీపీకి ప్రతిపక్ష హోదా లేకపోయినా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీ అదొక్కటే కాబట్టి ఒక ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే అడిగే అధికారం, హక్కు ఉంటాయి. సో ఇప్పటి వరకు ఆయన 1 year అవుతుంది కాబట్టి వాటి గురించే ప్రతిసారి డిమాండ్ చేస్తూ వచ్చారు. సో అమలైన హామీల గురించి ఇప్పటి వరకు మీరు చెప్పారు. ఇక మీదట అమలు అవ్వని హామీలను కూడా వాళ్ళు తెర మీదకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఎందుకు మరి ఆ హామీలకు లేట్ అవుతుంది? అది కూడా ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిన అవసరం ముందుగానే ఇస్తే ప్రజల్లో కూడా ఒక ఆలు చేసే నెగిటివ్ ప్రచారాలను తీసుకోకుండా అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆ లేట్ అవ్వడానికి కూడా కారణం ఏంటంటారు? ఇక్కడ ఒకటి వాస్తవం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ లాంటి రాజకీయంగా చైతన్యవంతమైన సమాజం వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న బడ్జెట్ కన్స్ట్రెయిన్స్ గురించి అవగాహన ఉంది. అలాగే పాలకుడిగా చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధి పట్ల అవగాహన ఉంది. ఆయన 2014-19 మధ్య 200 రూపాయల పెన్షన్ని 2,000 రూపాయలు చేసి చూపించారు. ఆ టెన్యూర్లో
93 లక్షల మంది డ్వాక్రా మహిళలకి ఒక్కొక్కరికి 2 విడతల్లో 20,000 రూపాయలు పసుపు కుంకుమ కింద అందించున్నారు. 2 డిఎస్సీలు కండక్ట్ చేస్తున్నారు. 5 లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక పెట్టుబడులు గ్రౌండింగ్ చేయించారు. 5 లక్షల మందికి ఉపాధి కల్పన చేయించారు. రాజధానికి పోలవరానికి ఒక రూపు తీసుకొచ్చారు. రాష్ట్ర ఇరిగేషన్ రంగానికి 68,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అలాగే రైతాంగానికి అగ్రికల్చర్ మెకనైజేషన్ కింద హార్వెస్టర్లు ఇచ్చారు, రోటవేటర్లు ఇచ్చారు, డ్రిప్ పరికరాలు ఇచ్చారు, తైవాన్ స్ప్రేయర్లు ఇచ్చారు, మల్చింగ్ షీట్లు ఇచ్చారు. అన్నిటికన్నా ముఖ్యంగా వెనకబడ్డ రాయలసీమ ప్రాంతంలో అక్కడున్న కొద్దిపాటి నీటి వనరులను సద్వినియోగం చేసుకొని హార్టికల్చర్ ప్రమోషన్ కోసం 90% సబ్సిడీతోటి 17 లక్షల ఎకరాలకి డ్రిప్ పరికరాలు ఇచ్చారు. వీటికి తోడు ఇరిగేషన్ ప్రాజెక్టులని చాలా వేగవంతంగా పూర్తి చేశారు. సివిక్ కమ్యూనిటీస్ చాలా వేగంగా అభివృద్ధి చేశారు. ఎన్టీఆర్ హౌసింగ్ చాలా సక్సెస్ఫుల్గా అమలు జరిగింది. 25,000 కిలోమీటర్ల సీసీ రోడ్డు ఫార్మేషన్ చేశారు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి పనితీరు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో మళ్ళీ తిరిగి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన వైపు నుంచి అంత సంక్షేమమే జరగాలని చెప్పని ప్రజలు కూడా కోరుకోవటల్లా. ప్రజలకు కావాల్సింది వాళ్ళ బిడ్డలకి మెరుగైన ఉపాధి అవకాశాలు కావాలి, వాళ్ళకి సివిక్ కమ్యూనిటీస్ బాగుండాలి, అన్ఇంటరప్టెడ్ పవర్ ఉండాలి, శాంతి భద్రతలు కాపాడబడాలి, వీటికి తోడు ప్రాపర్ లివింగ్ కండిషన్స్ ఉండాలి, లివబుల్ కండిషన్స్. ఇవన్నీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ద్వారా సక్సెస్ఫుల్గా అమలు కాబోతున్నాయి, జరుగుతున్నాయి అనేది వాస్తవం. ఇటువంటి నేపథ్యంలో మీరు చెప్పినట్టుగానే ఇంకా కొన్ని సంక్షేమ పథకాలు ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలు అమలు జరగాల్సి ఉన్నాయి. ఇవాళ నిరుద్యోగ భృతి అమలు చేయాల్సి ఉంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఒక పక్క సుమారుగా 9.5 లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక ఒప్పందాలు చేసుకొని ఆ పారిశ్రామిక సంస్థలు గ్రౌండింగ్ చేసే ప్రాసెస్లో ఉన్నప్పుడు, లక్షలాది ఉపాధి కల్పన దిశగా అడుగులు వేస్తూ ఉన్నప్పుడు యువతకి కావాల్సింది వారికి గౌరవప్రదమైన ఉపాధి అవకాశాలు. అంతే తప్ప ప్రభుత్వం నుంచి వచ్చే 2,000 3,000 రూపాయల నిరుద్యోగ భృతి వాళ్ళకి అవసరం. కాబట్టి ఆ మెరుగైన ఉపాధి కల్పన దిశగా ప్రభుత్వం అడుగులేస్తూ ఉంది. అలాగే వివిధ కుల కార్పొరేషన్ ద్వారా సబ్సిడైజ్డ్ రుణాలు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం మంజూరు చేస్తూ ఉన్నారు. వీటన్నిటి నేపథ్యంలో ప్రభుత్వం పట్ల ప్రజలు అంటే 100% వాళ్ళ నమ్మకానికి అనుగుణమైన పాలన అందుతుంది అని చెప్పని సాటిస్ఫాక్షన్ తోటి ఉన్నారు. ఇంకా ఏదైనా ఇష్యూస్ రిజాల్వ్ కావాల్సి ఉంటే టైం బీయింగ్ వాటిని కూడా ఇంప్లిమెంట్ చేయగలిగే చిత్తశుద్ధి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దగ్గర, పెద్దల దగ్గర ఉందనేది వాస్తవం. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.